ఒక మహిమ, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన నడిపింపు మనం విని ఉన్నాము. మరి ఆయన సంపన్నుడు, సుగుణాల సంపన్నుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సజీవుడు, సంపన్నుడు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్నెంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. పాపినని కానీ, పేదవాడని కానీ, లేకపోతే వేరేటువంటి మతస్థులని కానీ ఏదీ లేదు. ఆయన సర్వ సృష్టికర్త. మరి ఆయన సన్నిధిలో హృదయమారా ఆయన మరి చేసిన మేలును తలపోసుకుంటూ ఆయన ఆరాధిద్దాం. ఆరాధన అంటే ఆయన చేసిన మేలులు మన జీవితంలో తలపోసుకుంటూ ఆయన స్తుతించడం అన్నమాట. ఎవరైనా మనకు ఒక మేలు చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. కనపడ్డప్పుడల్లా కూడా థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటాం. అలాగే దేవుడు మన జీవితాల్లో ప్రతి నిత్యము ఈరోజు మనం సజీవులుగా ఇక్కడ నించున్నాము, కూర్చున్నాము అంటే నిజంగా ఆయన కృప, ఆయన దయ. ఎందుకంటే ఇచ్చిన ఆరోగ్యము. మరి మనల్ని ఎందరో ఈ నేటి దినాల్లో మనం చూస్తే భయంకరమైన దుర్దినాలు ఇవి. మరి బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా రావడం లేదు. అనేకమైనటువంటి బాధలు, బలహీనతలు, వ్యాధులు, ఎన్నో సమస్యలు. వాటన్నిటిలో నుండి కూడా మనల్ని దేవుడు కాపాడుచు, ఏ శ్రమ వచ్చినా తప్పిస్తూ, ఏ బలహీనత వచ్చినా లేవనెత్తుతూ, అనేకమైనటువంటి సమస్యల్లో నుంచి విడిపిస్తూ, సమాధానపరుస్తూ, మరి జీవితంలో చీకటి వెలుగనేవి కూడా ఎలాగో శ్రమ అనే దేవుల్లోకి రాగానే అన్నీ పోతాయి అనుకోవడం కూడా కష్టం. ఎందుకంటే మన దోషాలు ఎన్నో ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము, దేవుడు ఎందుకు మా పక్షాలు లేడు, మేము నమ్మాం కదా, మేము ప్రార్థిస్తున్నాం కదా, మేము ఆరాధిస్తున్నాం. నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు అనేది ఏనాడు కూడా మనం ఆలోచించలేము. కాబట్టి ఆయన చేసిన మేలులు మన జీవితంలో నిత్యం మనల్ని కాపాడుతున్న విధానాన్ని తలంచుకుంటూ ఆయన స్తుతిద్దాం. మహోన్నతుడా దేవా, నిజంగా ప్రభువా, నీ కృపలో ఎన్నిక లేని మమ్మల్ని నాయన ఇదిగో ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో దేవా మీ పాద సన్నిధిలో చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృపా వాత్సల్యతకై వందనాలు తండ్రి. ఏమివ్వగలం దేవా? మీకేమిచ్చి మా రుణాన్ని మేము తీర్చగలం దేవా? మా ప్రాణాత్మ దేహాలను మీరు కాపాడుచున్నందుకు వందనాలు తండ్రి. మాకున్నటువంటి అనేకమైన సమస్యల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి అయా అనేకమైనటువంటి వ్యాధులు, బలహీనతలు మనుషుని నాయన నిత్యము నాయన దుష్టుడు వెంటాడుతూ ఉన్నప్పుడు దేవా అయా ఇదిగో ప్రభువా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు దేవా. మీకు వందనాలు, స్తోత్రములు దేవా. అయా ఎందరో నేటి దినాన్ని చూడలేని వారు ఉన్నారు తండ్రి. అయా ఇదిగో మాలో ఏ మంచి లేదు ప్రభా, మేము మంచివారు కానీ గొప్పవారు. ఇది కొరాహు కుమారులు రాసినటువంటి కీర్తన అని చెప్పని. ఏదేమైనా కానీ భక్తుడు తన హృదయంలో నుండి చెప్పబడుతున్నటువంటి మాటలు, ఆయన స్వకీయ అనుభవంలో పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 42లో 44లో కూడా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అన్న మాటలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ కుమారులు అంటున్నటువంటి మాట ఒక తండ్రి అవిధేయతను బట్టి, ఒక తండ్రి అక్రమమైనటువంటి జీవితాన్ని బట్టి కుమారులకు కన్నీరు, కుమారులకు దుఃఖము, కుమారులకు వేదన. అంటే తండ్రిని బట్టి వాస్తవంగా కుమారులు సంతోషించాలి, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆనందించాలి, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ద్వారా పిల్లలు ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ పిల్లలను చూసినప్పుడు ఈ పిల్లల పేర్లు రాయబడలేదు, కానీ తండ్రి పేరు రాయబడినదిగా ఉంటుంది. ఈ తండ్రి పేరు కొరాహు. కొరాహు అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తికి బట్టతల ఉందనుకుందాం అనుకోండి, అంటే ఏమి లేనట్టు లెక్క, జుట్టు లేనట్టు లెక్క. కొరాహు అంటే లేమికి కారణం. కొరాహు లేమికి కారణం. లేమి అంటే ఇంట్లో కందిపప్పు లేవనుకుందాం, అది లేమి. ఇంట్లో బియ్యం ఉండవు, అది లేమి. అలాగైతే కొరాహు అంటే లేమికి కారణం, లేమి కలిగినటువంటి వాడు. అన్నీ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాడు, కానీ ఏమీ లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ కొరాహు తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద తిరుగుబాటు చేశాడు అంటే
వారి మీద ఉన్న నాయకుడి మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు ప్రజలను ప్రేమించి వారికి ఒక నాయకుడిని పెట్టాడు. మోషే అనేటువంటి ఒక నాయకుడిని పెట్టాడు. ఈ నాయకుడు ప్రజలను నడిపిస్తూ ఉంటుండగా ఈ కొరాహులో దుర్బుద్ధి అనేది వచ్చింది. ఈ కొరాహులో దురాలోచన వచ్చింది. నీవు ఒక్కడవేనా పరిశుద్ధుడవు, మేము పరిశుద్ధులం కాదా? మేము కూడా పరిశుద్ధులమే. ఇశ్రాయేలీలంటే నీవు ఒక్కడవేనా? కాదు, మేమందరము కూడా ఇశ్రాయేలీలమే. నీవు ఒక్కడవే ఎర్ర సముద్రాన్ని దాటావా? కాదు, మేమందరం కూడా ఎర్ర సముద్రాన్ని దాటాము. దేవుడు నిన్ను ఒక్కడే రక్షించాడా? కాదు, మమ్మల్ని కూడా రక్షించాడు. దేవుడు నీకు ఒక్కడికే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడా? కాదు, మా అందరికీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడు. నీవు ఎలాగ పరిశుద్ధుడవో మేము కూడా పరిశుద్ధులమే. మేము కూడా మా కొరకు కూడా పస్కా పశువు వధించబడింది. మా కొరకు కూడా ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడినది. మేము కూడా ఎర్ర సముద్రములో నుండి ఆ పాయలు కలిగి చీలినటువంటి ఆ సముద్రములో నుండి మేము నడిచి బాప్తిసం పొందినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి నీ ఒక్కడవే కాదు, మేము కూడా పెత్తనము చేయాలి. మేము కూడా గొప్పవారమే, మేము కూడా పెత్తనము చేయాలి అని చెప్పినటువంటి పదవి వ్యామోహం, పదవి ఆకాంక్ష. ఈనాడు కూడా చూస్తే కుటుంబ వ్యవస్థలోనే కానీ, సంఘములోనే కానీ, సమాజంలోనే కానీ, అది ఏ సమాజమైనా కావచ్చు. ఈనాడు అనేక సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, వృత్తిని బట్టి సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే పోటీ తత్వం అనేది ఎక్కడ వస్తూ ఉందంటే ఆధిపత్యం దగ్గర పోటీ తత్వం అనేది వస్తూ ఉన్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కొరాహు కూడా ఆధిపత్యపు పోరులో తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ తిరుగుబాటుకు ప్రతిఫలముగా దేవుడు కొరాహుని ఆయన్ని పనిష్ చేసిన వాడుగా ఉంటున్నాడు. కొరాహుని శిక్షించాడు దేవుడు. ఎలాగ శిక్షించాడు అంటే పాలెము అంతా కూడా చూస్తూ ఉంటుండగా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటుండగా భూమి ఏమైందంట, నెరవిడిచింది. కొరాహు సంబంధికులందరూ కూడా ఎవరైతే కొరాహుతో జట్టు కట్టారో వారందరూ కూడా ఏమైపోయినారట, వారికి కలిగినటువంటి సంపద సమస్తము, వారి పశువులు, వారి యొక్క ఆత్మీయులు అందరూ కూడా భూమి నెరతెరిచి ఏమైందంట, మింగివేసినదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి సమయంలో కొరాహు కుమారులు మాత్రము కొరాహుతో చేరినటువంటి వారు కాదు, కొరాహు పాపములో పాలు పొందినటువంటి వారు కాదు. నీవు నీదే, నీ పాపము నీదే అని చెప్పని వారు పక్కన నిలబడి తల్లి తండ్రి ఆ యొక్క బంధువులందరూ కూడా కలిగినటువంటి సమస్త సంపద కూడా భూమిలోనికి దిగిపోతూ ఉంటుండగా ఆ బాధను కనులారా చూసినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ వేదన చూసినటువంటి వారుగా ఉన్నారు. కొరాహుకి ఎందుకు వచ్చినది ఈ బాధ? తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి